అందరికీ నమస్కారం. మీరంటే ఇష్టం, మీరంటే ప్రాణం, మీరంటే ప్రేమ, ఇలా 100 మాటలు చెప్పొచ్చు. కానీ నిజంగా ఇష్టం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయటపడిద్ది. ఇప్పుడు సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటి వైసీపీ పార్టీకి దళితులు ఒక ప్రధానమైన ఓట్ బ్యాంకు. ఇప్పుడు వైసీపీకి పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని. ఆ 40% ఓట్ బ్యాంకులో దళిత ఓట్ బ్యాంకు చాలా ప్రధానమైన ఓట్ బ్యాంకు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాయల్గా దళితులు చాలామంది ఉండేవాళ్ళు, ఇప్పుడు వైసీపీకి వాళ్ళు ఓటేస్తున్నారు. అయితే ఆ దళితుల పట్ల వైసీపీ చూపించే కన్సర్న్ ఏంటి? సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు పొద్దున్న లేస్తే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా చెప్తున్నారా, కేవలం ఓట్ బ్యాంక్ కోసం చెప్తున్నారా? ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు కనుక నమ్మితే వైసీపీకి ఓటేస్తే వైసీపీదే అధికారం. అంటే వాళ్ళంతా ఎవరు ఓటేస్తే వాళ్ళదే అధికారం. సమాజంలో మేజర్ భాగం వాళ్ళదే కదా. అంటే వాళ్ళని ఆకర్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్తున్నారా ఓట్ బ్యాంక్ కోసం? లేదు నిజంగానే ఆ వర్గాల పట్ల జగన్కి ప్రేమ ఉందా? ఇప్పుడు దళితులు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తమ భుజాల మీద వైసీపీని మోస్తున్నప్పుడు ఆ వైసీపీ తమకేం చేస్తుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ఒక దళితుడు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. తర్వాత ఆ కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, మళ్ళీ దర్జాగా తిరగటం స్టార్ట్ చేశాడు. కనీసం అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించడము, పార్టీ నుంచి సస్పెండ్ చేయటము కనీసం చేయలే పార్టీ. పైగా అతను వెనకేసుకొచ్చింది. ఆ రోజు ఎంక్వైరీ కూడా అతనికి అనుకూలంగా జరిగింది. పోలీసు విచారణ మొత్తం కూడా ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈ అనంతబాబు వెనకాలని చెప్పేసి అక్కడ పోలీసు వర్గాలు మొత్తం కూడా బాధితుల పక్షాన కాకుండా నిందితుడిగా ఉన్నటువంటి అనంతబాబు పక్షాన్ని నిలబడ్డారు అనేటువంటి విమర్శ బలంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంక్వైరీ సరిగా జరగలేదు కాబట్టి బాధితులు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం మళ్ళా దాన్ని సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేపిస్తూ ఉంటే అనంతబాబు పాత్ర మాత్రమే కాదు, ఈ హత్య కేసులో అనంతబాబు భార్య పాత్ర కూడా ఉంది. ఆ హత్య జరిగినప్పుడు ఆ స్పాట్లోనే ఉన్నారు ఆమె కూడా అని చెప్పేసి ఇప్పుడు ఆమె విచారణ కూడా జరుగుతూ ఉంటే, ఈ విచారణని ప్రభావితం చేయడం కోసం, ఈ కేసు నీరుగార్చడం కోసం అనంతబాబు ఆయన ప్రధాన అనుచరులు ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి నలుగురిని, ప్రధానమైన సాక్షులు నలుగురిని పిలిపించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి ఒక 3 లక్షలు ఇస్తామని ప్రలోభాలకు గురి చేసి తలా ₹1,00,000 నలుగురికి 4 లక్షల రూపాయలు, తలా ₹1,00,000 పెట్టి మొత్తం ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామని చెప్పి, ఈ విషయం బయట ఎక్కడన్నా చెప్తే సుబ్రహ్మణ్యాన్ని చంపేసినట్టు మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరిస్తే, ఆ బెదిరించిన విషయాన్ని స్వయంగా వాళ్ళే పోలీస్ స్టేషన్లో చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి తలకు ₹1,00,000, $4 లక్షలు కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే, దాని మీద కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే అతన్ని అనంతబాబుని నిన్న రాజమండ్రి కోర్టు దగ్గర అరెస్ట్ చేశారు. సరే, ఆల్రెడీ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు వైసీపీ స్పందించలేదు, కనీసం పార్టీ పరమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇంకా ఆ నేరాన్ని నుంచి తప్పించుకోవడం కోసం, తనని తన భార్యని సేవ్ చేసుకోవడం కోసం ఇంకొక నలుగురు సాక్షులని, మళ్ళీ వాళ్ళు దళితులే, వాళ్ళని బెదిరించి భయపెట్టి చంపుతానని వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తే దీని మీదన్నా వైసీపీ స్పందించారు కదా. అనంతబాబు విషయం మీద వైసీపీ కనీసం నోరు మెదపడం లేదు. పార్టీ పరంగా కూడా యాక్షన్ తీసుకోవడానికి వెనకాడుతూ ఉంది. అప్పట్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక అమ్మాయి ఆరోపణ చేస్తే, ఆరోపణలో నిజమెంతో తెలియదు. రెండోది, ఒకవేళ ఆరోపణ నిజమైనా సరే అక్కడ తప్పు ఇద్దరు వైపు ఉంది. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇలా చేశాడు, ఇంకొక టీడీపీ ఎమ్మెల్యే అలా చేశాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడే. మరి ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేసినట్టు కేసు ఉంది, హత్య కేసు నీరుగార్చడం కోసం సాక్షులను బెదిరించాడను కేసు ఉంది. బెదిరించాడని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు, బాధితులే చెప్తున్నారు. చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం అందరి కళ్ళ ముందు జరిగిందే, అందరికీ తెలుసు ఆ విషయం. ఇంత ఓపెన్గా దొరికిపోయిన తర్వాత కూడా, కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కూడా, కేసులు కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా ఇంకా అతన్ని వైసీపీ భరించడం అంటే, ఇంకా అతని పట్లే సాఫ్ట్ కార్నర్ చూపించడం అంటే, ఇంకా దళితుల మీద ఏం ప్రేమ ఉంది? ఒక దళితుని చంపాడు, ఇంకొక నలుగురు దళితుని బెదిరించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేరం చేస్తూనే ఉన్నాడని పోలీసులు చెప్తున్న సమయంలో, కేసులు బుక్ అవుతున్న సమయంలో, బాధితులు, సరే పోలీసులు పక్కన పెట్టండి, బాధితులు చెప్తున్న సమయంలో కనీసం ఆ వర్షాన్ని వైసీపీ వినగలగాలిగా. అంటే అనంతబాబు నేర స్వభావాన్ని వైసీపీ వెనకేసుకురావటం అంటే, సరే అనంతబాబు నేర స్వభావాన్ని వెనకేసుకొస్తున్నారా అనేది కూడా ఒకసారి పక్కన పెట్టండి. ఇక్కడ దళితుల మీద దాడి జరుగుతుంటే, దళితుల మీద బెదిరింపులు జరుగుతుంటే కనీసం వైసీపీ మాట్లాడదా, పట్టించుకోదా?
ఆ ఓట్ బ్యాంక్ ఆధారంగా జగన్ నాయకుడు. ఒక్కసారి దళితులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తే వైసీపీకి ఉన్న 30% 25% పడిపోయింది. అంతకన్నా తక్కువ కూడా పడిపోయింది. ఇప్పుడు వైసీపీకి ఉన్న ప్రధానమైన ఓట్ బ్యాంకు ఆ దళితులు. ఆ దళితులు కనుక వైసీపీకి ఓట్లేయటం మానేస్తే, దళితులు వైసీపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వైసీపీ ఓట్ బ్యాంకు అమాంతం ఇప్పుడున్న 11 స్థానాలు ఒక్క స్థానానికైనా పడిపోద్దో, లేదా అది కూడా వస్తో రాదో. దళితులు కనుక వైసీపీ మీద తిరుగుబాటు బాపుట ఎగరేస్తే, ఇప్పటికే వైసీపీ మీద ఉన్న ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ కేవలం మాస్క్ అడిగిన పాపానికి కరోనా సమయంలో హాస్పిటల్లో కనీసం మాస్కులు కూడా మెయింటైన్ చేయరా అని అడిగిన పాపానికి పిచ్చోడిగా చిత్రీకరించి రోడ్డు మీద పెట్టేసి చంపేశారు అనేటువంటిది. ఆల్రెడీ ఇప్పుడు ఇంకోటి నడుస్తుంది. బీసీ బిడ్డ దస్తగిరి, పెద్ద దస్తగిరిని కడప జిల్లాలో వైసీపీ నాయకులే చంపేసినటువంటి వైనం గురించి చర్చ నడుస్తుంది. సో ఈ వర్గాలన్నీ ఆలోచించుకోవాలి. అనంతబాబుని భుజాన మోసే జగన్ని మనం భుజాన మీద ఎందుకు మోయాలి? దళితుని చంపి దళితుని బెదిరించే అనంతబాబుని భుజాన మోస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎందుకు భుజాన మోయాలి? పెద్ద దస్తగిరిని చంపాడన్న ఆరోపణలో ఉన్నటువంటి నిత్యానంద రెడ్డిని భుజాన మోస్తున్నాం, జగన్ మనం ఎందుకు భుజాన మోయాలని బీసీలు ఆలోచించుకోవాలి. అంటే పొద్దున్న లేస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ఇదంతా మోసం. ఈ డైలాగ్ ఒక మోసం. ఎలాగైతే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటాడు, ఆ సొంత చెల్లికి న్యాయం చేయలేడు, సొంత అమ్మకి న్యాయం చేయలేడు అనే ఆరోపణలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇప్పుడు దళితులు కూడా ఒక్కసారి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో. ఏమంటారు? మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.